హాయ్ హౌ ఆర్ యూ? నేను మీ సన్షైన్ ఇబ్రహీం. ఈ రోజున మీకు మన ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎస్ఏపిఈలో భాగంగా బయోమెకానిక్స్ సిలబస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం మరియు ఇది ఎంత ఈజీయో అంత కష్టం. ఎందుకంటే ఇది ఒక సబ్జెక్ట్ అండి. ఓకే, ఇది ఒక శాస్త్రం. దీన్ని మనం మన ఫిజికల్ ఎడ్యుకేషన్‌కి అనువదించుకుంటూ చదివితే మాత్రమే మనకొస్తది. అభ్యర్థులు గమనించండి. ఓకే సార్. కొత్తగా ఎవరైనా నా వీడియో చూసేవాళ్ళు ఉన్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. మొన్న ఇచ్చిన తెలంగాణ డిఎస్సిలో 2024 తెలంగాణ డిఎస్సిలో నేను చెప్పిన ఈ బయోమెకానిక్స్ నుంచి పూర్తిగా బిట్లు రావడం జరిగిందండి. కాకపోతే వాకప్ చేసుకోవచ్చు. నా దగ్గరికి వచ్చినప్పటికీ కూడా మీకు చక్కగా నేను మా అభ్యర్థులకు చెప్పిన టాపిక్స్, సిలబస్ మీకు చేతులు పెడతాను. ఓకే. ఒక విషయం గమనించండి. 20 సంవత్సరాల అనుభవంతో సంపూర్ణ వ్యాయామ విద్య అందించడమే లక్ష్యంగా నేను ముందుకు వెళ్తున్నాను సార్. ఓకే. లెసన్‌లోకి వెళ్ళిపోదాం. బయోమెకానిక్స్ ఆల్రెడీ నేను చిన్న వీడియో ఒకటి చేయడం జరిగింది మీకు. ఓకే. ఈ వీడియోలో ఏం చెప్పాను అసలా? బయోమెకానిక్స్ ఏర్పడడానికి ఆవశ్యకత ఎందుకు ఏర్పడింది? శరీర కదలికలను అధ్యయనం చేసేది ఫిజియాలజీ. ఓకే. శరీర కదలికలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడానికి ఒక శాస్త్రం యొక్క అవసరం ఏర్పడింది. అదే ఏంటంటే బయోమెకానిక్స్. ఓకే. ఈ మెకానిక్స్‌లో ఏమేం టాపిక్స్ ఉన్నాయనేది మనం ఇప్పుడు చెప్పుకుందాం. కోర్స్‌కి సంబంధించిన ఫుల్ వీడియోస్ నా యొక్క యాప్‌లో ఉన్నాయండి. సన్‌షైన్ డీఎస్సీ పీటీ, పీఈటీస్ కోచింగ్ యాప్‌లో అది మీరు డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే దాంట్లో ఫ్రీ క్లాసులు కూడా ఉన్నాయి. బయోమెకానిక్స్ మిగిలినట్ల మీద అవి చూసుకుంటే మీకు సరిపోతుంది. నెక్స్ట్ ఇంట్రడక్షన్ టు కిన్షియాలజీ, బయోమెకానిక్స్, స్పోర్ట్స్ బయోమెకానిక్స్. ఓకే. మీనింగ్ అండ్ డెఫినిషన్ ఆఫ్ కిన్షియాలజీ. మీకు తెలిసిందే కిన్షియాలజీ అంటే అర్థం శరీర కదలికను అధ్యయనం చేస్తుంది. నెక్స్ట్ స్పోర్ట్స్ బయోమెకానిక్స్. ఓకే. ఇక్కడ చూద్దామండి. స్పోర్ట్స్ బయోమెకానిక్స్ అంటే క్రీడల్లో క్రీడలు జరుగుతున్నప్పుడు క్రీడాకారుడి యొక్క పూర్తి స్థాయిలో కదలికను అధ్యయనం చేసేదే స్పోర్ట్స్ బయోమెకానిక్స్. ఓకే. ఇంపార్టెన్స్ ఆఫ్ కిన్షియాలజీ యొక్క ప్రాధాన్యత అండ్ స్పోర్ట్స్ బయోమెకానిక్స్ యొక్క ప్రాధాన్యత దేంట్లో అడుగుతున్నాడు ఇక్కడ? ఫిజికల్ ఎడ్యుకేషన్ మరియు స్పోర్ట్స్ క్రీడల్లో మరియు వ్యాయామ విద్యలో స్పోర్ట్స్ బయోమెకానిక్స్ మరియు కిన్షియాలజీ యొక్క పాత్ర అడగడం జరుగుతుంది. ఓకే సార్. ఇది వచ్చినట్టే ఉంటుంది కానీ మర్చిపోతారు. నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవాలి. దీన్ని ఎలా చదవాలంటే ఇచ్చిన దాన్ని ఫిజికల్ ఎడ్యుకేషన్‌కి అడాప్ట్ చేసుకొని చదువుకున్నట్లయితేనే మనకి మన మైండ్‌లో ఉంటుంది జరుగుతుంది. నెక్స్ట్ టెర్మినాలజీ ఆఫ్ ఫండమెంటల్ మూవ్‌మెంట్స్. కదలికలు అంటే ఏంటి? కదలికల్లో ఫండమెంటల్ మూవ్‌మెంట్స్‌కి ఉపయోగించే వాక్యాలు ఏవైతే ఉన్నాయి, పదజాలం ఏదైతే ఉందో అది తెలుసుకోవాలి. నెక్స్ట్ ప్లేన్స్ అండ్ యాక్సిస్, తలాలు మరియు అక్షాలు, గ్రావిటీ, గ్రావిటీ, బేస్. ఓకేనండి. బేస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ, గురుత్వాకర్షణ నియమం. ఏంటండి? సెంటర్ ఆఫ్ గ్రావిటీ, గురుత్వాకర్షణ. అసలు సెంటర్ ఆఫ్ గ్రావిటీ, గురుత్వాకర్షణ నియమాన్ని ఎవరు కనుగొన్నారు? ఎవరు కనుగొన్నారు? న్యూటన్ మహాశయుడు కనుగొన్నాడు. ఎవరండి? న్యూటన్ మహాశయుడు కనుగొన్నాడు. నెక్స్ట్ ఈక్విలిబ్రియం. ఓకే. నెక్స్ట్ లైన్ ఆఫ్ గ్రావిటీ. ఇవన్నీ ఇంట్రడక్షన్ లో వాడు ఇవ్వడం జరిగిందండి. ఇంట్రడక్షన్ నుంచి కూడా మనకు బిట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో నేర్చుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ, డెఫినేషన్ ఆఫ్ జాయింట్స్. ఓకే. డెఫినేషన్ ఆఫ్ జాయింట్స్, స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ జాయింట్స్ అండ్ మజిల్స్, టైప్స్ ఆఫ్ మజిల్స్, కాంట్రాక్షన్స్ తెలుసుకోవాలి. ఓకేనండి. నెక్స్ట్ పోస్చర్ ని కూడా వీడు బయోమెకానిక్స్ లో ఇవ్వడం జరిగిందండి. ఏంటంటే పోస్చర్. అసలు పోస్చర్ అంటే ఏంటి? శరీర భంగిమ. శరీర భంగిమ. మీనింగ్ పోస్చర్ అంటే అర్థం ఏంటి? టైప్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ గుడ్ పోస్చర్. మంచి శరీర ఆకృతికి ఉండాల్సిన లక్షణాలు. ఏంటంటే మంచి శరీర ఆకృతికి ఉండాల్సిన లక్షణాలు కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మెకానికల్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఫోర్స్ అంటే బలం. ఏంటంటే ఫోర్స్ అంటే బలం. నెక్స్ట్ లెవర్, తులాదండాలు, లెవర్స్,
తులాదండాలు ఇక్కడ చూద్దాం. బలంలో చూద్దాం. మీనింగ్ బలం అంటే ఏంటి, దాని యొక్క అర్థం ఏంటి, టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఇన్ స్పోర్ట్స్, బలం యొక్క ప్రాధాన్యత క్రీడల్లో ఏ విధంగా ఉంటుంది అని అడగడం జరిగింది సార్. ఓకే. నెక్స్ట్ లివర్స్, మీకు తెలిసిందే ఇవన్నీ. తులాదండాలు మొదటి రకం తులాదండం, రెండో రకం తులాదండం, మూడో రకం తులాదండం. అసలు తులాదండం అనిపించాలి అంటే ఏ ఏ లక్షణాలు కలిగి ఉండాలి? ఓకే. మీనింగ్, నెక్స్ట్ డెఫినేషన్, టైప్స్ వచ్చేటప్పటికి చెప్పుకున్నాం 3 రకాల తులాదండాలు. ఒకటో రకం తులాదండం, రెండో రకం తులాదండం, మూడో రకం తులాదండం. దీంట్లో వచ్చేటప్పటికి ఏ ఏ తులాదండాల్లో ఏ ఉంటాయి, దేనికి ప్రాధాన్యత ఉంటుందని మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ టైప్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్ ఇన్ స్పోర్ట్స్, క్రీడల్లో ఏంటంటే క్రీడల్లో ఈ లివర్స్ తులాదండాల యొక్క ఉపయోగం ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే సుమారు మనకి 80 సబ్ టాపిక్స్ ఉంటాయండి. 80 సబ్ టాపిక్స్ బయోమెకానిక్స్ లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూసుకుంటే 80 సబ్ టాపిక్స్ ఉంటాయి. ఈ 80 సబ్ టాపిక్స్ ఖచ్చితంగా నేర్చుకుని తీరాల్సిందే. మా విద్యార్థులకు నేను ఖచ్చితంగా చక్కగా చెప్పి పంపించానండి. రాష్ట్రంలో బయోమెకానిక్స్ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో చెప్పడం జరగడం లేదు కాబట్టి అభ్యర్థులు గమనించుకోండి. ఓకే. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఓకే సార్. న్యూటన్ లాస్, న్యూటన్ మొదటి గమన నియమం, న్యూటన్ రెండో గమన నియమం, న్యూటన్ మూడో గమన నియమం. మనం అనుకుంటాం ఏంటి, మొదటి గమన నియమం అంటే ఏంటి, రెండో గమన నియమం అంటే ఏంటి, మూడో గమన నియమం అంటే ఏంటి. ఆడక్కడ అది అడగటం లేదు సార్. ఓకే. ఆడు అక్కడ అది అడగటం లేదు. మోషన్ అండ్ దేర్ అప్లికేషన్ ఇన్ స్పోర్ట్స్, న్యూటన్ యొక్క తులాదండాలు వ్యాయామం విద్యలో మరియు క్రీడల్లో ఎలా ఉపయోగపడతాయి అనేవి అడగడం జరుగుతుంది. ఓకే సార్. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ప్రొజెక్టిల్స్. ఓకేనండి. ప్రొజెక్టిల్స్, ప్రొజెక్టిల్స్ అంటే ప్రక్షేపకాలు అంటాం. ఏమంటాం? ప్రక్షేపకం. ప్రక్షేపకం అంటే గాలిలో గాలిలో విసరబడే వస్తువుల్ని ప్రక్షేపకం అంటాం. ఇక్కడ 2 రకాల ప్రక్షేపకాలు ఉంటాయి. సజీవ ప్రక్షేపకాలు ఏంటంటే సజీవ ప్రక్షేపకాలు, నిర్జీవ ప్రక్షేపకాలు. ఓకే. నెక్స్ట్ కైనమాటిక్స్ అండ్ కైనటిక్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ. కైనమాటిక్స్ అంటే ఏంటి, కైనటిక్స్ అంటే ఏంటి? కదలికలో ఉన్న వస్తువుల యొక్క కదలికలను అధ్యయనం చేసి, గమనంలో ఉన్న వస్తువులను అధ్యయనం చేసే దాన్ని ఏమంటామంటే కైనమాటిక్స్ అంటాం. నెక్స్ట్ కైనెటిక్స్, ఏ విధమైనటువంటి బలం ఉపయోగించబడింది. ఒకేసారి ఇక్కడ చిన్నది గమనించాలి. కైనమాటిక్స్ అన్ని వచ్చేటప్పటికి గమనం, ఈ వస్తువు ఎంత దూరం వెళ్ళింది, ఎంత ఎటువైపు ప్రయాణించింది అనేది తెలిపేదే కైనమాటిక్స్. ఎంత బల ప్రయోగం జరిగింది, ఓకే, ఆ వస్తువు మీద ఎంత బల ప్రయోగం జరిగింది, ఎంత కోణంలో జరిగింది అని తెలియజేసేది ఏంటి అంటే కైనెటిక్స్. ఇక్కడ కైనెటిక్స్ మరియు కైనెటిక్స్ యొక్క ప్రాధాన్యత బాడీ హ్యూమన్ మూమెంట్స్ మీద ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకోవాలి. ఓకే. నెక్స్ట్ లీనియర్ కైనమాటిక్స్. లీనియర్ డిస్టెన్స్ దూరం, నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ స్థానభ్రంశం, స్పీడ్ ఏంటంటే స్పీడ్, దీన్ని స్పీడ్ ఏమంటామంటే వడి అంటాం. అండ్ వెలాసిటీ వేగం, యాక్సిలరేషన్ త్వరణం. ఓకేనండి. త్వరణం. ఇవన్నీ కూడా చూసుకోవాలి. మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే 80 సబ్ టాపిక్లు ఉన్నాయి సార్. ఈ 80 సబ్ టాపిక్ని ఖచ్చితంగా చదువుకుని వెళ్తే మాత్రమే, ఎందుకంటే ఎగ్జామినేషన్ లో బయోమెకానిక్స్ అనేది మన తెలంగాణ డిఎస్సిలో చూసుకున్నట్లయితే చాలా క్రూషియల్ గా పెట్టాడండి. కొన్ని బిట్లయితే చాలా అభ్యర్థులు ముట్టుకోలేకపోయారు. నేను మిమ్మల్ని హెచ్చరించడం కాదు సార్, ఒక సజెషన్ చెప్పడం జరుగుతుందండి. ఓకే. నెక్స్ట్ యాంగులర్ కైనమాటిక్స్ చూద్దాం. యాంగులర్ డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, యాంగులర్ స్పీడ్, వెలాసిటీ, యాంగులర్ యాక్సలరేషన్ ఇవి చూసుకోవాలి. నెక్స్ట్ లీనియర్ కైనమాటిక్స్ లోకి వచ్చేటప్పటికి ఇనర్షియా, మాస్, మొమెంటం, ఫ్రిక్షన్. ఓకేనండి. ఇనర్షియా అంటే అర్థం జడత్వం అండి. ఓకే. జడత్వం, స్థిర జడత్వం, అస్థిర జడత్వం, గమన జడత్వం, దిశా జడత్వం, ఇవన్నీ దీంట్లో ఉంటాయి. ఓకే. ఇనర్షియా అంటే అర్థం ఏంటి, జడత్వము. నెక్స్ట్ మాస్, మొమెంటం, నెక్స్ట్ ఫ్రిక్షన్, రాపిడి లేదా ఘర్షణ. ఏంటండి ఫ్రిక్షన్ అంటే ఏంటి, రాపిడి లేదా ఘర్షణ. ఇంకోసారి చూద్దామండి. ఇనర్షియా జడత్వం, స్థిర జడత్వం,
అస్థిర జడత్వం, గమన జడత్వం. ఓకేనండి. ఇవన్నీ కూడా దేంట్లోకి వస్తాయి? ఇవి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఏంటండి? ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాలి. నెక్స్ట్ యాంగులర్ కైనెటిక్స్. ఓకే, చూద్దాం ఇక్కడ. యాంగులర్ కైనెటిక్స్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇందాక చెప్పుకున్నాం. కపుల్ జంట బలాలు, స్టేబిలిటీ స్థిరత్వం, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఓకేనండి. ఓకే, ఈ విధంగా మీకు స్థూలంగా బయోమెకానిక్స్ చెప్పడం జరిగింది. ఈ బయోమెకానిక్స్ లో మీకు కొన్ని అంశాలు చెప్తాను. కొన్ని అంశాలు అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే బయోమెకానిక్స్ నేర్చుకునేటప్పుడు కొంత ప్రాథమిక సమాచారం ఉందండి. ఓకే, ఆ ప్రాథమిక సమాచారం నేర్చుకునే లెసన్ లోకి వెళ్ళినట్లయితేనే అది పూర్తి స్థాయిలో మీకు అర్థం అవుతుంది తప్ప వేరే విధంగా మీకు అర్థం అవడం జరగదండి. ఓకే, చూసుకున్నట్లయితే భౌతిక రాశులు చూసుకోవాలి. ఓకే, భౌతిక రాశులు భౌతిక రాశులు 2 పరిమాణం, మాగ్నిట్యూడ్. 1 భౌతిక రాశులు, 2 పరిమాణం, 3 ప్రమాణం. 4 అదిశ రాశి అంటే ఏంటో తెలుసుకోవాలి. 5 సదిశ రాశి అంటే తెలుసుకోవాలి. 3 న్యూటన్ బలం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఏంటంటే న్యూటన్ బలం అంటే తెలుసుకోవాలి. బయోమెకానిక్స్ నేర్చుకోవాలంటే ప్రాథమికంగా మనకి కొంత బేసిక్ సమాచారం మనం తెలిసి ఉండాలి. ఓకేనండి. ప్రాథమికంగా బేసిక్ సమాచారం తెలుసున్నట్లయితేనే దాన్ని తెలుసుకుని మనం లెసన్ లో ముందుకెళ్ళగలుగుతాం. జీరో నాలెడ్జ్ తో అయితే మాత్రం మెకానిక్స్ నేర్చుకోవాలంటే చాలా కష్టం. కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. నా దగ్గర వచ్చిన అభ్యర్థులు బయోమెకానిక్స్ చాలా తరువుగా ఉన్నారండి. ఓకే, చూసుకుందాం. 1 భౌతిక రాశులు. భౌతిక రాశులు 2 ఓకే, పరిమాణం. ఓకే సార్. 20 సంవత్సరాల అనుభవంతో వందలాది మంది అభ్యర్థులు నా దగ్గర శిక్షణ తీసుకుని ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడ్డారు. ఓకే, అభ్యర్థులు గమనించండి. మీరు ఎంతవరకు చదివారన్నది కాదు ముఖ్యం, మీకు ఎంతవరకు వచ్చిందన్నది ముఖ్యం. ఓకే, మీకు పూర్తి స్థాయిలో నేను కంటెంట్ అందించి అన్ని టాపిక్స్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేర్పి అట్ ది సేమ్ టైం 5,000 బిట్లు, రాష్ట్రంలో ఎవరూ పెట్టలేనంతగా 5,000 బిట్లు మీతో చేయించి పంపడం జరుగుతుందండి. ఓకే సార్. ఓకే, పరిమాణం. నెక్స్ట్ అదిశ అంటే తెలుసుకోవాలి, సదిశ అంటే తెలుసుకోవాలి, స్థానభ్రంశం, బలము తెలుసుకోవాలి, వెలాసిటీ అంటే తెలుసుకోవాలి. ఇవన్నీ చూసుకున్నట్లయితే మీకు రమారమి 80 టాపిక్లు ఉండడం జరుగుతుంది. సాంద్రత. నెక్స్ట్ త్వరణం కోసం తెలుసుకోవాలి. త్వరణం పని కోసం తెలుసుకోవాలి. ఓకే, గురుత్వాకర్షణ బలం కోసం తెలుసుకోవాలి. ఇవన్నీ చిన్న చిన్న సబ్ టాపిక్ మీకు ఎగ్జామినేషన్ లో చిన్న సబ్ టాపిక్ నుంచి ఒక్కొక్క బిట్ ఇవ్వడం జరిగిందండి. స్థానభ్రంశం అంటే ఏంటి అడిగాడు, వడి అంటే ఏంటి అడిగాడు, సాపేక్ష వేగం అంటే ఏంటి అడిగాడు, సాపేక్ష బలం అంటే ఏంటి అడిగాడు, కేంద్రీకృత బలం అంటే ఏంటి, వికేంద్రీకృత బలం అంటే ఏంటి అడిగాడు, జంట బలాలు అడిగాడు, ద్రవ్యవేగ బదిలీ అడిగాడు. ఓకేనండి, ద్రవ్యవేగ బదిలీ అడిగాడు, కోణీయ ద్రవ్యవేగ బదిలీ అడిగాడు. ఇవన్నీ ఎగ్జామినేషన్ లో అడుగుతున్నాడు సార్. కాబట్టి మీరు బయోమెకానిక్స్ పూర్తి స్థాయిలో నేర్చుకోగలిగితేనే విల్ పవర్ తో మీరు ఎగ్జామ్ కంప్లీట్ చేయడానికి వెళ్ళగలరు. కాబట్టి అభ్యర్థులు గమనించండి. ఓకే సార్, నాదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఎవరైనా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మరింత సమాచారం నేను పూర్తి స్థాయిలో సంపూర్ణ వ్యాయామం విద్య కొరకు మీకు పూర్తి స్థాయిలో నేను ఎవ్రీ కంటెంట్ అందించడం జరుగుతుంది. ఫుల్ క్లాసులు కావాల్సిన వాళ్ళు అభ్యర్థులు చాలా మంది ఫోన్ చేస్తున్నారు. నా యాప్ సన్షైన్ డిఎస్సి పీటీ యాప్ లో ఉంది. అభ్యర్థులు దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఫ్రీ క్లాసులు కూడా ఉన్నాయి. ఓకే, ఈ అవకాశాన్ని అభ్యర్థులందరూ వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. ఇంకొక చిన్న విషయం అండి, అభ్యర్థులు ఎవరో నిర్లక్ష్యం చేయొద్దు. మీ యొక్క విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఎందుకు చెప్తున్నానంటే డబ్బులు పోయినా పర్లేదు సార్, మీకు కావాల్సిన కాలం మళ్ళీ తిరిగి రాదు. ఖచ్చితంగా త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు నిరుత్సాహపడద్దు. మీరు విజయం సాధించాలంటే మీకు ఇవన్నీ కొలమానాలు కాదు, మీ ముందు లక్ష్యం ఒకటి మాత్రమే కనబడుతూ ఉండాలి. దాన్ని ఛేదించడానికి మీకు చాలా అడ్డంకులు వస్తాయి. ఒక మంచి పనిని చేయాలన్నా,
ఒక ఉన్నత లక్ష్యం సాధించాలన్నా చాలా ఆటంకాలు వస్తాయి. అందరికీ వస్తాయి సార్. మీ ఒక్కళ్ళకే కాదు. రాష్ట్రంలో ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతిబంధకాలు ఉంటాయి. ఆ ప్రతిబంధకాలని నువ్వు అధిగమించు. వాటిని అధిగమించాలంటే పూర్తి స్థాయిలో నువ్వు సబ్జెక్ట్ నేర్చుకోవాలని నీ యొక్క లక్ష్యం. నీ యొక్క లక్ష్యం పూర్తి స్థాయిలో నీ లక్ష్యం మీద నీకు గురి ఉండాలి. అలా ఉన్నట్లయితేనే నువ్వు లక్ష్య సాధనలో ముందుంటావు. నీకు నేను తోడుగా సబ్జెక్ట్ విషయంలో పూర్తి స్థాయి కంటెంట్ అందించి 5,000 బిట్లతో చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి అభ్యర్థులు గమనించుకుని మంచి నిర్ణయం తీసుకోండి. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ ప్రారంభిస్తున్నాను. అభ్యర్థులందరూ గమనించండి. ఓకే. థాంక్ యూ. ఇట్లు సన్‌షైన్ ఇబ్రహీం.